ఒక నర్స్ నెగ్లిజెన్స్ వల్ల 3 ఏళ్ల బాబు చనిపోయాడు. భూపాల్ ఎయిమ్స్ హాస్పిటల్లో సార్థక్ యాదవ్ అనే 3 ఏళ్ల బాబు క్యాన్సర్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఒక రోజు సార్థక్ ఐవీ లైన్ రిపీటెడ్ గా బ్లాక్ అవడం చూసి నర్స్ అక్కడే ఉన్న ఎఫ్ అని మెన్షన్ చేస్తున్న ఇంజెక్షన్ చూసి ఫ్లష్ అనుకుని వెంటనే ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేయడానికి రెడీ అయింది. సార్థక్ ఫాదర్ అప్పటికే వార్న్ చేశాడు, ఒకసారి చెక్ చేయండి అది కరెక్ట్ ఇంజెక్షన్ కాదు అని. కానీ ఆ నర్సు సార్థక్ ఫాదర్ ని పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తో ఆ ఇంజెక్షన్ అయితే ఇంజెక్ట్ చేసింది. ఇందుకే ఆ ఇంజెక్షన్ లో ఉంది ఫార్మలిన్ అనేది ల్యాబ్ శాంపిల్స్ ని బాడీ పార్ట్స్ ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాంటి ఒక ఇంజెక్షన్ ని నెగ్లిజెన్స్ తో ఆ 3 ఏళ్ల బాబుకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ బాబు చనిపోయాడు. నేను ఒక బీఫామ్ గ్రాడ్యుయేట్, ఇంకా ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక టాబ్లెట్ తయారు చేయడానికి ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఎన్ని సేఫ్టీ మెజర్స్ కావాలో నాకు తెలుసు. అలాంటి ఒక టాబ్లెట్ గానీ ఇంజెక్షన్ గానీ ఒక మనిషికి ఇంజెక్ట్ చేస్తున్నాం అంటే ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. డాక్టర్ ట్రీట్మెంట్ చేశాక రైట్ టైంలో రైట్ మెడికల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మొత్తం హాస్పిటల్ స్టాఫ్ మీద అయితే ఉంటుంది. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే అక్కడ పోయేది మీ జాబ్ మాత్రమే కాదు, ఒక నిండు ప్రాణాలు కాపాడతారనే హాస్పిటల్కి వస్తే అక్కడ ఉన్న డాక్టర్స్ ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వల్లే ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఆ నర్స్ మీద అయితే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు. కాంటెంట్ నచ్చితే గుర్తుపెట్టుకోండి. నా పేరు సాయి, మళ్ళీ కలుద్దాం.